స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఈ సంతోషకరమైన శుక్రవారం దినాన్ని ఎంతమందికి లేని ధన్యతను మనకు దేవుడు దయచేశాడు. అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో శుభ శుక్రవారపు ఆరాధనని ప్రారంభించుకుందాము. ప్రారంభ ప్రార్థనగా శాస్త్రి గారు వచ్చి ప్రార్థన చేసి ప్రారంభిస్తారు. ఈ సమయాన్ని ఆయనకు అప్పగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మా ప్రభువా. దయగల మా తండ్రి, కృపగల మా నాయన, ఈ యొక్క శుభ శుక్రవారం దినాన్ని అందించినటువంటి మాకు నీ కృపలో మా తండ్రి ఒకప్పుడు దూరస్థమైన మమ్మల్ని మా తండ్రి సమీపస్తులుగా చేసి నీ శిలువలో మమ్మల్ని కొన్న తండ్రి, మమ్మల్ని కన్న తండ్రి, నీ వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. శిలువ రక్తం ద్వారా మమ్మల్ని విమోచించి ఆయన నీ యొక్క వెలుగులోనికి మమ్మల్ని నడిపించిన నీ గొప్ప ఆశ్చర్యకరమైన ప్రణాళికకై నీవు చేసినటువంటి యొక్క పసకా బలికి నీకు వందనాలు, స్తోత్రాలు మా తండ్రి. మమ్మల్ని ప్రేమించినటువంటి యొక్క ఆరాధన కొరకు నీకు వందనాలు. అనే దేశంలో మా ప్రభా, ఈ గతాల దేశంలో మా తండ్రి మాకు ఇచ్చినటువంటి ఈ సత్తువ కలిగినటువంటి సంఘం కొరకు నీకు వందనాలు చెల్లించుకున్నాం మా ప్రభా. ఆయన ఎల్లోని సంఘంలో మా తండ్రి మేమందరం కూడి నీ యొక్క శుక్రవారం దినాన్ని మా ప్రభా, నీకు శుభోక శుక్రవారం దినాన్ని మా తండ్రి ఆరాధించుకోవడానికి, నేను స్తుతించడానికి, మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎంతో మంది లేనటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో మా ప్రభా నీ యొక్క తండ్రి మాటలు నేర్చుకోవడానికి, నీకు జీవం కలిగిన మాటల్లో మా తండ్రి మేము మా యొక్క హృదయాలను, మా యొక్క జీవితాలను, మా యొక్క బ్రతుకులను కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. వందనాలు. యువత నీకు ఆరాధన తీరు నీకు మహిమకరంగా, మాకందరికీ దీవెనకరంగా నాయన, మాకందరికీ మా ప్రభు మా కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మీరు మార్చమని, కూడిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని, మాట్లాడమని ఆయన నీకు బిడ్డలు మా ప్రభు ఎవరైతే మా తండ్రి వాక్యంలో ఆయన వెతబోస్తున్నారు మా తండ్రి, వాక్యాన్ని ప్రకటిస్తున్నారు, ఆరాధనలను పాఠశాలను మా తండ్రి చివరి కార్యక్రమాలన్నింటిలో నీ కృప నుంచి ఆత్మ ద్వారా నడిపించి మీరు మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనలను అడిగి పొందిన మా పరమ తండ్రి. ఆమేన్. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నీవెల్ల కలిగితివా, నీవెంతో అలసితివా. చెప్పమంటాం. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, నేరము చేయని నీవు ఈ ఘోర రాతి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు, కొరడాలు తెల్లని చీల్చెని నీ సుందర దేహమునే. కొరడాలు తెల్లని చీల్చెని నీ సుందర దేహమునే,
యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా వెలియైన యేసయ్యా బలియైన యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికీ శుభ శుక్రవార శుభాకాంక్షలు అండి. చిన్న ప్రార్థన చేసుకుని మన ఆరాధనని ప్రారంభిద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి. స్తోత్రం మా కోసం అయినా సిలువలో యాగమయ్యావయ్యా. స్తోత్రం తండ్రి. మమ్మల్ని రక్షించడానికి మా కుటుంబాలనైనా నీ రాజ్యంలో చేర్చడానికి నువ్వు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది ఇప్పుడు ఆరాధన ప్రారంభిస్తూ అది నుంచి ముగించేంత వరకు నీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రతి కార్యక్రమంలో మీరు అధ్యక్షులుగా ప్రభులుగా ఉండి క్రమంగా మర్యాదగా జరిగించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. సమయం లేనందువల్ల ఒకే పాట పాడి ఆరాధన చేసి ముగిద్దాం. మాతో ఏకీపించి సహకరించాల్సిందిగా కోరుతున్నామని. హల్లెలూయా. స్తోత్రం. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. పాలుగారు దేవుడు పైన పాపాత్మ స్వరణాలను నాట్యమాడినాయి, నడి వీధిలో దిగిపోయి అయినా నోరు తెరవలేదు ప్రేమ. హల్లెలూయా. స్తోత్రం. పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి, నడి వీధులు నడిపాయి. నాట్యమాడినాయి, నడి వీధులు నడిపాయి. నోరు తెరువలేదాయి ప్రేమ, పదులు పలుకలేదాయి ప్రేమ. నోరు తెరువలేదాయి ప్రేమ, పదులు పలుకలేదాయి ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జనని కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే.
కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనకలోని తన ముఖ నుంచి నవ్వింది మరొకరు ఏం చేశారు పరిహాసమాడారు నోరు తెరవలేదని ప్రేమ హల్లెలూయా స్తోత్రం వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి తన్నింది ఒకరు తన ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు ఏలు చేసినారు పరిహాసమాడినారు ఏలు చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదారి ప్రేమ పరులు పలుకలేదారి ప్రేమ నోరు తెరవలేదారి ప్రేమ పరులు పలుకలేదారి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర హల్లెలూయా హల్లెలూయా చెల్లు మరిపోతుంది ఒకరు మోముపై ఊడుస్తుంది మరి ఒకరు బతిలాడినారు బాధ వేసినారు అయినా నోరు తెరవలేదు ఆ ప్రేమ మరవలేదు హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా చెల్లుమని కొట్టింది ఒకరు ఆ మోము పైన ఊసింది మరి ఒకరు చెల్లుమని కొట్టింది ఒకరు ఆ మోము పైన ఊసింది మరి ఒకరు బంతులాడినారు బాధలను ఎత్తినారు బంతులాడినారు బాధలను ఎత్తినారు నోరు తెరవలేదారి ప్రేమ పలులు పలుకలేదారి ప్రేమ నోరు తెరవలేదారి ప్రేమ పలులు పలుకలేదారి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కాలు కాలు దేహమైనా పాపాత్ముల కొరడాలెన్నో పాలు కాలు దేహం
జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర అందరూ పాడదాం కరుణలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే మన కోసమే ఆయన యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుడానికి వందనాలు స్తోత్రం మా కోసం శిలువ యాగం చేసే తండ్రి స్తోత్రం నీ రక్తంలో మా పాపాలను కడగని తండ్రి స్తోత్రం నీకు విధేయులుగా ప్రవర్తించడానికి మాకు నేర్పించిన తండ్రి స్తోత్రం ఆయన నీ శిలువ వైపు చూసి నేను ఆరాధించుకునే కృపను భాగ్యాన్ని నీ శిలువ ప్రకటించడానికి నాయన మా జీవితాంతం మేము కట్టుబడి ఉండడానికి కృపను దయచేయండి అనేకులు నీ సన్నిధికి నడిపించే మార్గాన్ని మాకు ఇవ్వమని యేసు పరిశుద్ధ నామములో ఆరాధన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా. ఘనత ప్రభావం కలుగుగాక. కూడి వచ్చినటువంటి సంఘ విశ్వాసులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరికీ కూడా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు. పరిశుద్ధ గ్రంథంలోంచి యేసయ్య రాసినటువంటి గ్రంథము 53వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు కూడా అందరము కూడా కలిసి చదువుకుందామండి. మేము తెలిసిన సమాచారము ఎవడు నమ్మును? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతనిని చూచి ఆపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయను, మనుషులను విసర్జింపబడిన వాడను, వ్యసనకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వ్యసించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనందున వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములను బట్టి అతడు నలుగుబెట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. యెహోవా మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదుకు తేబడిను గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడై అతడు కొనిపోబడిను. అతడు నా జనుల అతిక్రమములను బట్టి మొత్తబడిను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు. అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారాంత పరిచేయగా అతని సంతానము చూచెను. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వల్ల సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందెను. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునేను. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములు భరించెను. తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేసెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మన హృదయాలను ఫలింపచేయును గాక. ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు నామములో ఇక్కడ కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. నాకు ఇక అవకాశం ఇచ్చిన మన సంఘ కాపరి గారి అశోక్ గారికి, సిస్టర్ సునీత గారికి నా వందనాలండి. నేను మొట్టమొదటిసారిగా నిలబడ్డాను. మరి ఏమైనా తప్పులుంటే క్షమించండి. తండ్రి, నీ పక్షాన్ని నిలబడ్డాను తండ్రి. అయోగ్యుడయ్యా, నీ ఆత్మాభిషేకంతో నాతోటి మాతోటి మాట్లాడి మీరు కృపను దయచేయండి తండ్రి. స్తోత్రం. నైతవాడిని వట్టివాడిని తండ్రి, మోషకు తోడైనట్లు నాకు తోడైన మన యేసు నామములో అడిగి పొందినాం తండ్రి. ఆమేన్. సిలువలో యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లో మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. సరే చదువుతారా? యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని వీరిని క్షమించుమోయని యేసు సిలువలో వేడుకొన్నది. కృప చూపే క్రీస్తు ప్రేమ స్వభావం శత్రువుకే మేలు చేయు ప్రబోధం. జనబాధలు తను తలగాచి తన దేహం బలిగా చేసి జనబాధలు తను తలగాచి తన దేహం బలిగా చేసి మన దోషం ప్రభు తొలగించే
శత్రువులను తాను క్షమించే దయగల ప్రభు యేసు నెరవేర్చిన ఘన కార్యమిది. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికే తెలియదని, వీరిని క్షమించుమోయని యేసు సిలువలో వేడుకొన్నది. కృప చూపే క్రీస్తు ప్రేమ స్వభావం శత్రువుకే మేలు చేయు ప్రబోధం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన సంచరిస్తున్న రోజుల్లో ఓసారి వ్యభిచార స్త్రీని ఆయన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన స్త్రీని చూసి, అమ్మా నీ పాపమును క్షమించను, నేను క్షమించను, నువ్వు మరోసారి పాపం చేయొద్దని ఆయన క్షమించి పంపించేశారు. మరోసారి ఆయన శిష్యులతో కలిసి దోణిలో ప్రయాణం చేస్తున్నారు. సముద్రంలో తుఫాను వచ్చింది, గాలి తుఫానులు వచ్చింది. ఆయన శిష్యులు కలవరపడిపోతున్నారు, కంగారు పడుతున్నారు. ప్రభువా మమ్మల్ని రక్షించు, మేము నశించిపోతున్నాం అన్నప్పుడు గాలిని తుఫాన్ని ఆయన బతుమాలను కానీ గద్దించి మిక్కిలి నిమ్మలమైంది. ఇంకో సందర్భంలో ఒక వ్యక్తి చనిపోయాడు. 4 రోజులైపోయింది. శవం కుళ్ళి కంపు కొడుతుంది. 4 రోజులు వచ్చాడు. అక్కడ ఉన్నవాళ్ళు అన్నారు, అయ్యా మీరు కొంచెం ముందు వచ్చి ఉంటే బతుకును. ఆయన అన్న ఒకే ఒక మాట, లాజరు బయటికి రా. మరణం సైతం ఆయనకి లోబడింది. హల్లెలూయా. ఆయన గాలి, సముద్రాన్ని, తుఫాన్ని, యావత్ ప్రకృతిని ఆయన శాసించగల దేవుడు. చనిపోయిన మనిషిని బ్రతికించగల శక్తి సమర్థుడైన, అనేక మందికి కొన్ని రోగాలకు ఆ రోజుల్లో స్వస్థత లేదు. కానీ ఆయన ఓ మాట ద్వారా, ఆయన తాకడం ద్వారా ఎలాంటి వ్యాధి అయినా సరే స్వస్థపరచబడింది. ఆయన అంత శక్తి గల దేవుడు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ అనేక సందర్భాల్లో ఆయన శిష్యులకు చెప్పాడు. అనేక విషయాలు చెప్తూ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఇవన్నీ చెప్తున్న సందర్భంలో ఆయన ఆకాశానికి భూమికి మధ్యన సిలువపై వేలాడుతూ ఆయన్ని హేళన చేస్తున్నారు, ఆయన అవమానం చేస్తున్నారు, ఆయనపై ఉమ్ము వేశారు, ఆయన్ని కొరడాలతో కొట్టారు, ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు, మేకులతో కాళ్ళు చేతులు కొట్టారు. ఒక మరణాన్ని శాసించిన ఒక వ్యక్తి, గాలి సముద్రాన్ని శాసించిన వ్యక్తి వాళ్ళని శిక్షించడం ఒక్క సెకండ్ పని. అయినప్పటికీ ఆయన శిష్యులకు ఏదైతే చెప్పాడో, హింసించే వారిని క్షమించమని, ఆయన చిత్రవద అనుభవిస్తూ అది ఆ టైంలో ఆయన నెరవేర్చాడు. ఆ లేఖనం ఏదైతే ఆయన చెప్పాడో అది ఖచ్చితంగా ఆయన చేసి
అనేకులకు ఆదర్శంగా ఉన్నాడు ఆయన. సహజంగా మనకి శక్తి ఉంటే, అధికారం ఉంటే కనుక మనం ఎవరి మాట పడలేము. సాధారణంగా కోపం రావచ్చు, బాధ కలగవచ్చు, కానీ ఆయన అన్నీ సహించుకుని, ఆయన ఏదైతే 33.5 సంవత్సరాలు బతుకున్న రోజులు ఆయన చెప్పాడో ఆయన అన్నీ సహించుకుని అది చేసి చూపించి నెరవేర్చి ఈరోజు క్రైస్తవ సమాజానికి ఆదర్శంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అందుకని ఒక వ్యక్తిని బాధపరిచే సమయంలో అతన్ని క్షమించాలంటే ఒకే ఒక కారణం, అతని మీద మనకి ప్రేమ ఉండాలి. కానీ యేసయ్య ప్రేమకు అనేక పాటలు రాశారు. కొలత లేదు, హద్దు లేదు, సమస్తం లేదు. రాజబాబు గారు కూడా పాట రాశారు, నన్ను ఎందుకు ప్రేమించావు, నన్ను ఎందుకు ప్రేమించావు అని ఎప్పుడు అడిగినా సరే నేను ఇంకెప్పుడూ సమాధానం లేదు. దానికి కారణం ఏంటంటే నిన్ను అడిగే వాళ్ళు ఎవరు లేరు కదా. దానికి అర్థం ఏంటంటే, ఒకవేళ నీ పైన ఇంకొకరు ఉండుంటే కనుక ఈ పాపని, ప్రతిసారి మాట తప్పే వ్యక్తిని, ఈ అపవిత్రమైన వ్యక్తిని నువ్వు ఎందుకు ప్రేమిస్తున్నావు అని అడిగేవారు కదయ్యా. నీకెవరు లేరు కాబట్టి నువ్వు ప్రేమించగలుగుతున్నావు అని ఆయన ఒక పాటలో రాశారు. అది ఆయన ప్రేమ. ఆయన ఎవరు ఇబ్బంది పెడుతున్నారో, ఎవరికి సిలువకు అప్పగించారో వాళ్ళ కోసం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ఒక అలవాటు, ఏ పని ప్రారంభించిన ప్రార్థనతో. ఇది కూడా మొదటి మాట, తండ్రి అన్నాడంటే తండ్రికి ప్రార్థన చేసి ప్రారంభించాడు. ఆ సిలువలో మొదటి మాట కూడా ఆయన విస్తారంగా మాట్లాడలేదు, కానీ సిలువలో 7 మాటలే మాట్లాడారు. ఆ 7 మాటల్లో మొదటిది ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు, క్షమాపణతో ముగించాడు. ఇది మనలాంటి వాళ్ళకి ఎంతమందికి ఆదర్శం. గోవాలో ఒక కుటుంబం మిషనరీస్ దేవుని సమర్పించుకుని వచ్చారు. భార్య, భర్త, 2 పిల్లలు. భర్తని 2 పిల్లల్ని, భార్యని కట్టేసి వాళ్ళకి అంటించేసారు నింపెట్టి. ఆమె రోదంతో ఏడ్చింది. తర్వాత పోలీసులు వచ్చారు. అమ్మా, నిన్న కాల్చిన వాళ్ళు మేము పట్టుకున్నాం, నువ్వు గుర్తుపడితే రా అని తీసుకెళ్ళారు. లైన్లో పెట్టి చూస్తుందాము, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు, ఇతను కాదు. ఎవరైతే కాల్చారో వాళ్ళని కూడా వీళ్ళు కాదని చెప్పేసింది. వాళ్ళకి దుఃఖమాగలేదు. పోలీసులు చెప్పారు, అమ్మ ఏళ్ళే అని అక్కడ చూసిన వాళ్ళందరూ చెప్పారు, నువ్వేంటంటే క్షమించేయండి, వదిలేయండి. దేవుడు నేర్పిన ప్రేమ అది. అందులో ఎవరైతే తగలబెట్టారో ఈరోజు వాళ్ళందరూ గొప్ప సువార్థికులుగా బాప్తీసం తీసుకుని అనేక సంస్థలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు. ఆమేన్. ఆ ప్రేమ అనేక మందికి ఆదర్శంగా ఉంది. ఆయన ఓర్పు, సహనం, ప్రేమ, ఇదే ఆయన మనకి నేర్పించింది. మనం కూడా మన జీవితాల్లో అనేక మంది మీద కోపడుతుంటాం. సహజమే, మనుషులు ఎంతైనా భావోద్వేగాలు ఉంటాయి. కానీ ఆయన మీద ఆనుకున్న వ్యక్తులు వీటిని అధిగమించి వెళ్ళిపోతారు. అటువంటి కృప, ధన్యత మనకు కలగాలని కోరుకున్నాను. ఈ మొదటి మాటకు సంబంధించి ఆయన చేసిన ప్రార్థన గురించి అపోస్తలుడైన పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13లో దాన్ని వివరించాడు. కొలస్సీ సంఘానికి ఆయన క్షమించిన ప్రకారం ఆయన క్షమించాడు. ఆయన్ని మనం నమ్ముకున్నాం. ఆయన క్షమించిన ప్రకారం మనం కూడా క్షమించాలని ఆ సంఘానికి ఉత్తరం రాశారు తిమోతి, పౌలు గారు ఇద్దరు కూడాను. అలాగే మన కుటుంబాల్లోనూ, మన వ్యక్తిగత జీవితంలోనూ, మన సంఘాల్లోనూ
అటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవుడు వాటన్నిటి నుంచి మనం విడిపించి ఆయన పడ్డ శ్రమలు మన కోసమే, మనం రక్షించాలని మనం ప్రతిసారి తప్పిపోతుంటాం. అటువంటి ఇబ్బంది లేకున్నట్లు అపోస్తులు పునాదుల మీద మనల్ని కట్టేటట్టు మనం స్థిరంగా ఉండి కలవరాలు లేకుండా జీవించేటట్లు మనందరం కూడా ఉండాలని మనందరి అనుదిన ప్రార్థనలో మనం చేసి అది దేవుడు మనకు అనుగ్రహించేలాగా పోరాడేలాగా మీరందరూ ప్రార్థించాలని ఈ అవకాశం ఇచ్చిన అన్నకి సిస్టర్ సుమతి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు క్షమించలాగానే దేవుడు ఎలా అయితే సహించుకుని క్షమించడో అటువంటి క్షమాపణ గుణం మన జీవితాల్లో నాకు మనకు రావాలని యేసు నామములో కోరుతున్నాను. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించుగాక, అంగీకరించుగాక. ఆమేన్. ఆశరణ్య అవిమోచక ద్రోహరహిత చంపే నిన్ను నా దోషమే గదా మహాత్మా ఆశరణ్య అవిమోచక నీవు నాతో పరదైసునా నేడేయోందో పావనుండా ఇట్లు పలికి పావనుండా ఇట్లు పలికి పాపగా చేతి ఆహా మహాత్మా ఆశరణ్య అవిమోచక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు శుభ శుక్రవారాన్ని మనం ఇక్కడ ఆచరించుకుంటూ ఆయన యొక్క శిలువలో పలికిన 7 మాటలు ఒకరికొకరిగా మనం వివరించుకుంటుండగా మనందరిపైన ఆయన యొక్క కృప నిండుగా మెండుగా కుమ్మరించి మన యొక్క హృదయాలన్నీ పరిశుద్ధపరచుకొని మనము కూడా ఆయన యొక్క రాజ్యంలో చేరులాగా మారు మనసు కలిగి పశ్చాత్తాపం పొంది మనము కూడా ఆయన సన్నిధిలో నిలబడడానికి ఆయన కృప మనందరిపై నిండుగా మెండుగా కుమ్మరించునుగాక. మనం ఇప్పుడు 2వ మాట మాట్లాడుకుందాం. ఆయన పలికిన 2వ మాటగా దొంగతో పలికినట్లుగా మనం చూస్తున్నాం. నీవు నాతో కూడా పరదైసులో ఉందు అని ఆ దొంగకు
దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. బ్రదర్ ముందు చెప్పి ఉన్నారు, ఆయన కొట్టిన వారిని, ఆయన హింసించిన వారిని అందరినీ కూడా క్షమించి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని చెప్పేసి అడిగారంటే ఆయనకి ఎంత జాలి, ఎంత కరుణ, మన పట్ల ఎంత ఔన్నత్యమైన ప్రేమ అన్న విషయాన్ని మనము తెలుసుకోవాలి. ఎందుకంటే అసలు మన మీద ఆయనకు ప్రేమ ఉండవంటే ఆయన యొక్క అద్వితీయ కుమారుణ్ణి మన కోసం శిలువ బలియాగాన్ని చేయించగలిగాడు. అంటే తన కుమారుని కన్నా మనపై ఎక్కువ ప్రేమ ఉండబట్టే ఆ కార్యక్రమం చేయగలిగారు. అయితే ఇదంతా కూడా జగత్ పునాది వేయక ముందే అంతా కూడా సిద్ధపాటు చేయబడిన విషయాలే. అయితే లేఖన నెరవేర్పు కోసం మాత్రమే ఈ విషయాలు జరుగుతున్నట్టుగా మనం గమనించాలి. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఎంతో మందిని మరణం చనిపోయిన వారిని సైతం లేపారు, కుష్టు వ్యాధులను ఉన్న వాళ్ళని స్వస్థపరిచారు, గుడ్డివాళ్ళని ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆయన అందరినీ బాగు చేయగలిగ కెపాసిటీ ఉన్న వ్యక్తి అయినప్పటికీ కూడా సిలువ యొక్క నెరవేర్చడం కోసం మాత్రమే ఆయన సిలువ పైకి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు రెండవ మాటగా పలికినటువంటి మాట, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అనే మాట దేవుడు దొంగకి తెలియజేసినప్పుడు మనం అనుకోవచ్చు ఎంత మంచి దొంగ అని. ఆ దొంగ కూడా ఇద్దరు దొంగలతో పాటు ఆ ఇద్దరు దొంగలు కూడా బందిపోటు దొంగలు. అంతో వాళ్ళు చేసిన పనికి వాళ్ళు శిక్షార్హులు. అటువంటి శిక్షార్హులతోటి ఇప్పుడు ఇందాక సహోదరి చదివినటువంటి గ్రంథంలో 12వ వచనంలో ఒక మాట ఉంది, ఏ నేరమో చేయకపోయినప్పటికీ వాళ్ళతో పాటు ఇన్ని నిలబెడతారని చెప్పేసి. అయితే అలాంటి చోట నిలబెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా దారిపోయే వాళ్ళు, అక్కడ ఉన్న సైనికులు, యాజకులు అందరూ కూడా ఈయన్ని హింసించుతున్న ప్రకారమే వాళ్ళు కూడా హింసించారు. వాళ్ళు కూడా దూషణ మాటలే మాట్లాడారు. వీళ్ళేమి మంచి దొంగలేమి కాదు, ఇద్దరు కూడా నిన్ను రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించు అనే మాటలే మాట్లాడారు తప్ప వీళ్ళలో ఎటువంటి పశ్చాత్తాపం లేదు ముందు. అయితే అక్కడ మాట్లాడుకునే మాటలన్నీ కూడా మనం గమనించినట్లయితే అప్పుడు అర్థమవుతుంది అనమాట. అక్కడ దేవుడు చేసిన యొక్క గొప్ప కార్యాల్ని దూషణ రూపంలో తెలియజేస్తున్నారు. ఆ దూషణ రూపం ఏంటంటే, ప్రభువా ఇతను ఆ దేవుణ్ణి ఏదో ఎటకారిస్తున్నారనమాట. దూషణ రూపం ఏమంటే, ఇతను ఎదుటి వాళ్ళని క్షమించగలడు, ఎదుటి వాళ్ళని బ్రతికించగలడు, ఎదుటి వాళ్ళ పైన చాలా చేయగలడు, వాళ్ళందరికీ కూడా ఏమైనా చేయగలడు, కానీ ఇతను మాత్రం ఏమీ చేసుకోలేడని వాళ్ళు తెలియజేస్తున్నారనమాట. అయితే ఇలాంటి మాట తెలియజేస్తున్నప్పుడు ఈ దొంగకి ఆలోచన పుట్టింది. అదే మాటలో నుంచి వీళ్ళ ఎటకారించిన మాటల్లో నుంచే ఇతనికి ఒక ఆలోచన పుట్టింది. ఏంటి, ఇతను ఇలాగా చనిపోయిన వాళ్ళను సైతం బ్రతికించాడు అంటున్నారే, అంటే అది నిజమే కదా, బ్రతికించావు, నువ్వు బ్రతికించుకో, సిలువ మీద నుంచి దిగిరా, మేకులను ఓడపీక్కో నువ్వు అని, నీ మేకులు నువ్వేం ఓడపీక్కోలేవు అని చెప్పేసి అప్పుడు ఎలాగన్నారు, ఇప్పుడు కూడా మతోన్మాదులు అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాటల్లో నుంచి ఇతనికి హృదయము మెల్లగా పశ్చాత్తాపంతో రగులుకోవడం మొదలు పడింది. అయ్యో ఇతను ఇంత మంచివాడు కదా, అయినప్పటికీ ఎందుకు ఇతన్ని ఎలా శిక్షిస్తున్నారు అని ఇతని యొక్క మనసు కరగడం మొదలుపోయింది. ఇతను పశ్చాత్తాపంతో మెల్లమెల్లగా అప్పుడు రెండవ దొంగతోటి చెప్తాడనమాట, మనమైతే చేసిన కార్యానికి మనము శిక్షార్హులం, ఆయన ఏ పాపము చేయలేదే, ఆయన నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడడం సబబా అని చెప్పేసి రెండవ వ్యక్తిని అడిగినట్టుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అయితే అప్పుడు ఈయన ఈ మాట దేవుడు ఈ మాట చెప్పక ముందు దొంగ అడిగిన మాట ఏంటంటే, ప్రభువా నీవు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు చెప్తాడు అనమాట ఈ మాట దేవుడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పేసి. అయితే దేవుడు ఒట్టిగా ఆయన్ని ఏమీ అనలేదు. అక్కడ సిలువ మీద ఉండగా కూడా దేవుణ్ణి దూషించిన వ్యక్తే, కానీ తర్వాత అతనిలో క్షమాగుణం మొదలైంది, మారు మనసు కలిగింది. దేవుడు వాళ్ళ తిట్టే తిట్లు
తిట్లు కానీ వాళ్ళు ఈయన దూషించే దూషణలో కానీ ఇవన్నీ కూడా గుర్తొచ్చినాయి. ఇదేంటి చేసినవన్నీ కూడా ఈయనే చేశారని చెప్తున్నారే, అయినా ఎందుకు సిలువేశారని చెప్పేసి ఒకటిగా ప్రతిదీ కూడా పరిశోధించుకునేటప్పటికి దానిలో ఎటువంటి తప్పు లేదన్న సంగతి అర్థమైంది. అయితే ఈ మాట ఆల్రెడీ పొంతు పిలాతు ఎప్పుడో చెప్పేశాడు, ఇతని యందు నాకు ఎటువంటి దోషము కనిపించట్లేదు కనుక నేను ఇతని వల్ల నాకు ఎటువంటి అపకారం జరగకూడదని అక్కడ ఆయన చేతులు కడిగేసుకున్నాడు. అప్పుడే ఆల్రెడీ పొంతు పిలాతు అధికారం కింద ఈయన సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆ అధికారంలో ఉండగానే ఇతని యందు మాకు ఎటువంటి దోషము కనపడలేదని ఆయన నిర్ధారించేశాడు. కానీ అక్కడున్న జనం మాత్రం ఇతను సిలువేయాలని నువ్వు అరవడం వల్ల ఏం చేశాడంటే వేరే గతి లేక ఆయన ఈ పాపం మాత్రం మా మీదకి మా కుటుంబం మీదకి రాకూడదని చెప్పి చేతులు కడుక్కున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అక్కడ ఇంకొక అద్భుత కార్యం ఏం జరిగిందంటే, ఇంత చేసిన ఈయన సిలువేసేస్తూ కూడా ఆయన ఇంకొక మంచి పని చేశాడు. INRI అని చెప్పేసి సిలువ మీద పైన రాయించారు. అది గ్రీకు భాషలో అక్కడ ఉన్నటువంటి బాగా ప్రాచుర్యంలో ఉన్న భాషలు 4 భాషల్లో కూడా రాయించినప్పుడు ANRI అని రాయించినప్పుడు అది అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది. దాని అర్థం ఏంటంటే ఐజస్ నజరేజియస్ రెక్స్ ఎడోరియం అని చెప్పేసి రాసి ఉందన్నమాట. దాని అర్థం ఏంటంటే తెలుగులో నజరేయుడైన యేసుక్రీస్తు యూదులకు రాజు అని చెప్పేసి. ఎందుకంటే ఇంతకు ముందు ఏంటి నువ్వు యూదుల రాజు అని అడిగినప్పుడు కూడా నువ్వు అన్నట్టే అని చెప్పాడు. అదే మాట ఇక్కడ తెలుసో తెలియక ఆయన రాయబట్టి ప్రజలందరికీ కూడా ఈయనే రాజు, ఈయనే యూదుల రాజు అని అందరికీ కూడా తెలిసింది. అట్టి రీతిగా దేవుడు ఈ అన్ని విషయాల్ని ముందుగానే ప్రణాళిక ప్రకారం ఒక లేఖనానుసారంగా ఎలా జరిపించుకుంటూ వచ్చాడో, లేఖనం నెరవేర్పు కోసం మాత్రమే ఆయన ఏం చేసినా కూడా చేశాడు తప్ప ఏది కూడా లేఖనం ఆయన చెరిపేయడానికి రాలేదు. లేఖనం నెరవేర్పు కోసమే వచ్చాడు కనుక ఆ లేఖనం నెరవేర్పు ద్వారానే ఈ దొంగ మారు మనస్సు ఎప్పుడైతే ఈ విషయాలన్నీ తెలుసుకుని ఆ విషయాల ద్వారా పశ్చాత్తాపడి అతను తన యొక్క మారు మనసును పొందుకొని దేవుణ్ణి అడిగాడు కాబట్టి అప్పుడు దేవుడు ఆ విషయం బట్టి అతన్ని నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని సెలవిచ్చాడు. అయితే మనం ప్రతి సంవత్సరం మనకున్న సంవత్సరాలు మనకున్న వయసును బట్టి ప్రతి సంవత్సరము కూడా మనం ఈస్టర్ చేసుకుంటున్నాము, గుడ్ ఫ్రైడే చేసుకుంటున్నాము, క్రిస్మస్లు చేసుకుంటున్నాము, పుట్టినరోజు చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం. కానీ మారు మనసు లేకోకుండా పశ్చాత్తాపం లేకోకుండా నామమాత్రముగా రేపు ఏం జరుగుతుందో కూడా తెలియకోకుండా మనం జీవిస్తూ ఉన్నామేమో ఒకవేళ. కానీ ఆ దొంగ రెప్పపాటులో మారు మనసు పొంది తన పరదేశంలో స్థానం సంపాదించుకున్నాడు. అందుకే దేవుడు మీరు ఎవరినైనా ఇంటికి ఆహ్వానిస్తే గనక వారి ఇంటికి రావాలంటే మీరు ముందు వెళ్ళి ఇంట్లో ఉండాలి వారిని ఆహ్వానించడం కోసం. అందుకనే దొంగ కన్నా ముందే యేసుక్రీస్తు ప్రభువు చనిపోయినట్లుగా కూడా మనం చూస్తాం. అందుకనే ఇక్కడ లోకంలో కనుక ఆయన చేటు పట్టుకుని మనం నడిచినట్లయితే ఆయన పరలోక రాజ్యంలో ఆయన చేయి మనకు అందించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ మనము నామమాత్రముగా ప్రతి సంవత్సరము ఊరికే ఏంటంటే ప్రతి పండగ ఆచార ప్రకారం కనుక మనం వచ్చి ఊరికే 4 మాటలు వినేసి వెళ్ళిపోయి మళ్ళీ మనం యథావిధమైన జీవితాలు జీవిస్తే దానివల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. మారు మనసు కలగాలి. ఎందుకంటే అవకాశం అస్తమానం రాదు. నిన్న జరిగిపోయిందని నువ్వు తీసుకురాలేవు, రేపు జరగబోయేది నీ చేతుల్లో లేదు, ఈ రోజే నీ చేతుల్లో ఉంది. కాబట్టి ఇప్పుడే పశ్చాత్తాపడి నువ్వు కన్నీరు విడిచి నీ పాపాలను ఒప్పుకొని నువ్వు గనక దేవుని యందు నడవగలిగితే అప్పుడు మాత్రమే నీకు దేవుని రాజ్యంలో స్థానం దొరుకుతుంది. మనం నిన్న 1వ తారీఖు చాలా పోస్టులు చూసుంటారు మీరు, నెట్ ద్వారాను మొబైల్ ద్వారా అన్ని వాటిలో కూడా. ప్రతి ఒక్కరూ కూడా ఈ గడిచిన మార్చి అంతా మమ్మల్ని కాచి కాపాడు ప్రభువా, ఏప్రిల్ అంతా కూడా కాచి కాపాడు అని చెప్పి పెట్టినోళ్ళే ఉన్నారు తప్ప మార్చిలో నేను చేసిన ప్రతి పాపాన్ని దయతో మన్నించు ప్రభువా, తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ కూడా మన్నించు, ఈ ఏప్రిల్లో నేను అటువంటి పాపాలు మళ్ళీ తిరిగి చేయకోకుండా నీ కాపుదల భద్రత నా మీద ఉంచమని మాత్రం ఎవరో ప్రార్థన చేసినట్టుగా కనిపించట్లేదు. అందుకనే ప్రతి విషయాన్ని కూడా గుర్తుంచుకొని ఆల్రెడీ మనకు సిగ్నల్ ఇచ్చారు. ఎప్పుడూ కూడా రేపు అన్నది కాకోకుండా మారు మనసు కలిగి పశ్చాత్తాపంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడడానికి ఆయన కృప మీ అందరికీ నిండుగా కుమ్మరించాలని ఆశిస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. అలాగే అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలందరికీ సాగ కాపూర్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక.
దేవుని యొక్క పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాదేవునికి, సంఘ కాపరికి, సంఘ బిడ్డలందరికీ కూడా శుభ శుక్రవారపు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక రకంగా దీన్ని చెప్పుకోవాలి అని అంటే, విశ్వాసులందరం కలిసి మనందరం స్వతంత్రం తెచ్చుకున్నాం. పాపం మీద దేవుడు మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి దీన్ని హ్యాపీ స్పిరిచువల్ ఇండిపెండెన్స్ డేగా కూడా మనం భావించవచ్చు. ఇప్పటివరకు 5 మాటలు మన ముందు సహోదరులు ధ్యానిస్తూ వచ్చారు. 6వ మాటగా మనం ధ్యానించబోయేటువంటి మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో రాయబడి ఉంది. యేసు ఆ చెరుకును పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క మాట మిగిలిన 3 సువార్తలో కూడా రాయబడి ఉంది. మత్తయి, మార్కు, లూకాలో రాయబడి ఉంది. ఆ యొక్క సువార్తికులు లేకపోతే ఆ యొక్క దేవుని అపోస్తులైనటువంటి వారు ఏం రాసుకుంటా వచ్చారంటే, మత్తయి 27:50వ వచనంలో బిగ్గరగా కేక వేసి మరణించెను అని రాయబడి ఉంది. మార్కు సువార్తలో 15:37వ అధ్యాయంలో గొప్ప కేక వేసి మరణించినని రాయబడి ఉంది. లూకా సువార్తలో 23:46వ వచనంలో గొప్ప శబ్దముతో కేక వేసి మరణించెను అని రాయబడి ఉంది. ఈ యొక్క 3 సువార్తికులు ఆ విధంగా రాసుకొని వచ్చినప్పుడు యోహాను సువార్తలో ఏమని రాయబడిందంటే, ఆ పదాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటి ఆ కేక అంటే సమాప్తమైనది. ఆ యొక్క యోహాను భక్తుడు మాత్రమే దీనిని రాయడం జరుగుతుంది. లోకపరంగా కనుక మనం చూసినట్లయితే ఏమి సమాప్తం చేసాం, ఎప్పుడు మనం ఫినిష్ చేసాం అనేటువంటి మాటను కనుక ఉపయోగిస్తామని కనుక ఒకసారి ఆలోచిస్తే, ఏదైనా పని పూర్తి చేసిన తర్వాతకి లేకపోతే ఒక విద్యార్థి ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ చూసినప్పుడు అతను చెప్పేటువంటి మాట ఏంటంటే, యాహూ నేను సాధించాను, నేను మొట్టమొదటి ర్యాంక్ సాధించాను, డిస్ట్రిక్ట్ వైజ్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను అనేటువంటి సెలబ్రేషన్ చేసుకుంటా ఉంటాడు. మరి ఇండియా టీం క్రికెట్ ఆడుతూ ఉంటే ఒక్క బాలుకి 6 పరుగులు కొట్టాల్సినటువంటి సమయంలో మరి ఎవరైనా మన హిట్ ప్లేయర్స్ కనుక ఉంటే, రోహిత్ శర్మ ఇంకెవరైనా ఉంటే ఒక్క బాలుకి 6 పరుగులు కొడితే వాళ్ళు చప్పట్లు కొడతారో లేదు తెలియదు, కానీ టీవీ ముందు కూర్చున్న మనం మాత్రం కేరింతలు కొడతాం. ఎస్ మా ఇండియా గెలిచింది, ఎస్ విన్నింగ్ షాట్ కొట్టాడు, ఫినిషింగ్ షాట్ కొట్టాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. మరి ఆ యొక్క 4వ మాటలో చూస్తే తండ్రి ఎడబాటును మనం చూస్తూ ఉన్నాం. 5వ మాటలో శారీరక వేదనను మనం చూస్తూ ఉన్నాం. మరి అటువంటి బాధలు యేసుక్రీస్తు ప్రభువారు ముందటి దినాన చెరకు పట్టబడి లేకపోతే ఆ యొక్క బందిపోట్ల పట్టబడి మరి ఆ యొక్క రిజల్ట్ కోసం అక్కడికి కైప దగ్గరికి, పిలాతు దగ్గరికి, వీళ్ళందరి దగ్గరికి తిప్పబడతా ఉన్నప్పుడు, తర్వాత ఉదయం నుంచి మరి ఆయన కొండ మీదకి ఎక్కిస్తా ఉన్నప్పుడు 9 గంటల నుంచి ఆయన సిలువలో వేలాడుతూ ఉన్న సమయంలో ఇన్ని శారీరక శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన అంటున్నటువంటి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్, నేను సమాప్తమైనది, నేను సమాప్తము చేశాను అనేటువంటి మాటను మనం గమనిస్తాను. 3 సువార్తికులు రాయలేనటువంటి మాటను యోహాను భక్తుడు ఎందుకు రాశాడంటే, ఆయన ఆ సమయంలో అక్కడ ఆయనతో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో వేలాడుతూ ఉన్నాడు కదా, ఆ సమయంలో యోహాను భక్తుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ మాటను వినగలిగాడు. వినిన మాటను తన గ్రంథంలో రాయగలిగాడు. మరి 4 విధాలుగా చెప్పుకోవచ్చు ఈ మాటను. యాక్చువల్గా ఈ పదాన్ని ఏ విధంగా వాడారంటే టెటలస్టాయ్ అనేటువంటి పదాన్ని వాడడం జరిగింది. ఈ టెటలస్టాయ్ అనేటువంటి మాట 4 విధాలుగా ఉపయోగిస్తే, ఒక కూలివాడు కనుక యజమానుడి దగ్గర కూలి పని చేసిన తర్వాత ఆ పనంతా పూర్తి చేసిన తర్వాత ఆ యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యగారు మీరు చెప్పిన పనంతటిని నేను పూర్తి చేశానండి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అనేటువంటి సందర్భంలో వాడచ్చు. తర్వాత ఒక యాజకుడు ఒక పెయ్యను కానీ ఒక గొర్రెను కానీ బలివ్వడానికి తీసుకొని వచ్చినప్పుడు దాని అంతటిని చెక్ చేసిన తర్వాత దాని మీద ఏ మచ్చ ఏ డాగు లేకుండా అంత పూర్తిగా దాన్ని చెక్ చేసిన తర్వాత అతను చెప్పేటువంటి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఒక పెయింటర్ ఆర్టిస్ట్ ఒక చక్కని బొమ్మ గీసిన తర్వాత చివరిగా సంతకం పెడతాడు కదా, ఆ సంతకం పెట్టిన తర్వాత అతను చెప్పగలిగినటువంటి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఇంకొక మాట ఉంది, ఏంటి అంటే ఒక అప్పు తెచ్చుకున్న తర్వాత, ఒక షావుకారు దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్న తర్వాత మనం నెల ప్రామిసరీ నోట్ రాస్తాము, నెల కొంత తెచ్చి కొంత అతనికి ఇచ్చేసి చివరిగా మన ప్రామిసరీ నోట్ తెచ్చేసుకుంటాం కదా, కాగితాన్ని తెచ్చేసుకుంటాం కదా, అటువంటి సమయంలో చెప్పగలిగినటువంటి మాట, ఇట్ ఈస్ ఫినిష్డ్. టెటలస్టాయ్ ఈ మాటను ఈ 4 సందర్భాలు పర్ఫెక్ట్ గా మరి మ్యాచ్ అవుతా ఉంది. ఈ 4 కూడా చాలా సంతోషంతో చెప్పినటువంటి మాట. ఆ పనివాడు కానీ
కానీ, యాజకుడు కానీ, ఆర్టిస్ట్ కానీ, ఎవరైతే అప్పు తీసేసుకున్నారో వీళ్ళందరూ కూడా మరి చాలా సంతృప్తిగా చెప్పినటువంటి మాట టెటలస్టాయ్ అనేటువంటి మాట. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు చెప్పినప్పుడు ఫినిష్డ్, సమాప్తమైంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, అక్కడ చేరినటువంటి ఆ యొక్క సైనికులు, గుమ్ముకూడినటువంటి జనులందరూ కూడా ఏమని ఆలోచించి ఉంటారంటే, ఈయన పని అయిపోయిందేమో, ఈ సమాప్తమైంది అంటున్నాడు, టెటలస్టాయ్ అంటున్నాడు, ఈయన పని ఇంతటితో అయిపోయిందని సంబరపడిపోయి ఉంటారు. లేకపోతే సాతానుడు ఎప్పుడెప్పుడు ఈయన చనిపోతాడా అని వెయిట్ చేస్తున్నటువంటి సాతానుడు కూడా మరి ఈయన పని ఎప్పుడు అయిపోతుందో అని వెయిట్ చేస్తూ ఉండొచ్చు. అయితే అంత రోదనలో, అంత బాధలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినటువంటి ఈ సమాప్తమైనటువంటి మాట మరి ఆయన బాధతో చెప్తున్నటువంటి మాట కాదు, విజయోత్సాహంతో చెప్తున్నటువంటి మాట. గొప్ప శబ్దంతో కేక వేశాడంట. రెండోసారి ఈ కేకగా మనం చూస్తూ ఉంటాం. గొప్ప శబ్దంతో వేసి విజయోత్సాహంతో నేను పనిని తుదముట్టించాను అనేటువంటి ఆ ఉద్దేశంతో చెప్తున్నటువంటి మాట ఈ యొక్క సమాప్తమైనటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. అయితే ఇది కేవలం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కోసం మాత్రమే కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు సైతం ఆయన వైపు తొంగి చూసి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి పంపించినటువంటి పనిని పూర్తి చేశాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి అని వాళ్ళకు కూడా వినపడేలాగా చెప్పినటువంటి మాటగా మనం గమనించవచ్చు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏమి సమాప్తం చేశారు? ఆయన సమాప్తమైనటువంటి మాటను చెప్పారు కదా. ఏం సమాప్తం చేశారంటే, శ్రమలు సమాప్తం చేయబడ్డాయి, విమోచన సమాప్తం చేయబడింది, ధర్మశాస్త్ర విధి సమాప్తం చేయబడింది, యాజక ధర్మం సమాప్తం చేయబడింది, సాతానును ఓడించడం సమాప్తం చేయబడింది, పాపాల క్రయధనం సమాప్తం చేయబడింది. అప్పటి వరకు శారీరక శ్రమలు అనుభవిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఈ మాటలు చెప్పారో మరి ఆయన ఆ యొక్క శ్రమలను సమాప్తం చేస్తూ వచ్చారు. ఆయన దేవుడు, ఆయనకి గతం తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు. ఒకవేళ నీవు నేను కనుక ఆ పరిస్థితిలో ఉంటే, రేపన్న రోజున మనం చనిపోతామంటే ఎంత చిత్రవదను మనం అనుభవిస్తాం. మనం నిద్రపోగలుగుతామా ఆ రోజు రాత్రి? అసలు ఏమాత్రం కూడా నిద్రపోం. కానీ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకు శిలువ శ్రమ ఎలా ఉండబోతుందో తెలుసు, ఆయన ఎన్ని బాధలు అనుభవించాలో తెలుసు. అయినా వాటన్నింటిలో కూడా ఆయన మరి తండ్రి చిత్తానికి తాను అప్పగించుకొని ఈ శ్రమలన్నింటినీ సమాప్తం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. కాబట్టి మరి ఆయన శిలువలో చెప్తున్నటువంటి మాట సమాప్తమైనది. అయితే విమోచన క్రయధనాన్ని, నీకు నాకు బదులుగా చెల్లించాల్సినటువంటి ఆ యొక్క పాప విమోచన క్రయధనాన్ని ఆయన శిలువలో చెల్లించడం మనం చూస్తాము. ధర్మశాస్త్ర విధిని ఆయన సమాప్తం చేసుకుంటూ వచ్చాడు. ఎలా ఉండేదంటే, పూర్వ రోజుల్లో ఒక జంతువుని తీసుకొని వచ్చేవాళ్ళు. జంతువుని తీసుకొని వచ్చిన తర్వాత బలిచ్చిన తర్వాత అతను వెళ్ళిపోయాడు, అతను పాపాలు పోయేవి. మళ్ళీ ధర్మశాస్త్రం ఏం చెప్తా ఉందంటే, మళ్ళీ పాపం చేసినప్పుడు ఇంకొక జంతువుని తీసుకొని రా, బలి ఇస్తే అతని పాపాలు కనబడతా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రభు ధర్మశాస్త్ర విధిని ఆయన సమాప్తం చేశారు. ఇక ఏ బలి నువ్వు ఇవ్వాల్సిన పని లేదు, నీకు బదులుగా నేను బలి అయ్యాను ఈ యొక్క కల్వరి శిలువలో అని యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆ మాటను చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సాతానును ఓడించాడు, అది కూడా సాతానును తలను చితకగొట్టి ఆయన విజయోత్సాహంతో అయినది అని చెప్పి ఈ మాటను చెప్తా ఉన్నాడు. పాపాల క్రయధనాన్ని ఆయన చెల్లించడం మనం చూస్తా ఉన్నాం. అయితే యాజక ధర్మాన్ని కూడా సమాప్తం చేయడం మనం చూస్తాను. ఇంతకు ముందు ప్రవక్తలు, యాజకులు ఉండేటువంటి వారు దేవుడికి మనుషులకు మధ్యగా. ఇవేవి కాదు, అది సమాప్తమైపోయింది. ఇంకా నువ్వు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు, మధ్యలో ఎవరు ఇంకా అవసరం లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ఇవన్నీ కూడా ఆయన శిలువలో సమాప్తం మనం చేయడం చూస్తాను. అయితే తండ్రి ఆయన మీద పెట్టినటువంటి బాధ్యతను ఆయన సమాప్తం చేసుకుంటూ వచ్చాడు. ఒక విశ్వాసిగా ఈ మాటలు కొన్ని సంవత్సరాలుగా వింటున్నటువంటి మనం యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో లేకపోతే మన మీద పెట్టినటువంటి బాధ్యతను ఒక విశ్వాసిగా మనం సమాప్తం చేయగలుగుతున్నామా లేదా? ఆయన మన మీద పెట్టినటువంటి పనిని తుదముట్టించి మనం కూడా సమాప్తమైంది అనేది ఒక్క రోజున మనం చెప్పాలి అని దేవాతి దేవునికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఆ యొక్క రోజు కోసం ఆయన వెయిట్ చేస్తా ఉన్నాడు. అలా చెప్పేటువంటి విశ్వాసులుగా మనం ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. లేకపోతే అన్బిలీవర్గా ఉంటే యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం చేసినటువంటి సమాప్తమైనటువంటి కార్యాన్ని, రక్షణ కార్యాన్ని మనం పొందుకొని ఒక విశ్వాసిగా మనం మారాలని, ఆయన బాటలో నడవాలని ఆయన
ఆశపడతా ఉన్నాడు. అటువంటి ఆశ కలిగినటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఆయన మన మీద పెట్టిన బాధ్యతను మనం తుదముట్టించి సంతోషంగా విజయోత్సాహంతో ఆయన ఎదుర్కొనబోయే రోజున ఎస్ నేను చేశాను యేసయ్య, మీరు నా మీద పెట్టినటువంటి బాధ్యతను నేను చేశాను అని ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభువు తండ్రితో చెప్పాడో ఆ విధంగా మనం కూడా ఆయనతో చెప్పాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. మరి ఈ శుభ శుక్రవారం నుంచి అయినా ఆయన ఆశపడిన రీతిగా ఆయన మన మీద పెట్టినటువంటి బాధ్యతను తుదముట్టించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సిలువలేనిదే నాకు లేనిదే సింహాసనము లేదు. కబలొద్దాం. సిలువలేనిదే నాకు మార్గము లేదు, శ్రమలు లేనిదే సింహాసనము లేదు. శ్రమలైనా కరువైనా నీకే ఆధారం, యేసు నీవే ఆధారం. నేను మరలా తప్పితిని, దయతో నన్ను క్షమించు దేవా, దయతో నన్ను క్షమించు దేవా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పండి కూడా దేవుని మహిమపడతాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు అద్భుతమైన మాటలు సిలువలో పలికినటువంటి 7 మాటల్లో 6 మాటలు చక్కగా సహోదరులు మనకి పంచిపెట్టారు. అయితే ఒక్కొక్క అరగంట ఇచ్చిన సమయం సరిపోదు, కానీ సమయం తక్కువైంది. మన ఇండియాలో చూసుకుంటే ఇప్పటికే రమారమి 3 దాటేసి ఉంటుంది. అయితే చక్కటి సమయంలో ఈ ముగింపు మాటను 7వ మాటను మనం వివరించుకుంటా ఉన్నాము. ప్రియమైన సహోదర సహోదరి, ఈ యొక్క శుభ శుక్రవారం అంటే సిలువే మనకి జ్ఞాపకం వస్తూ ఉంటది. ఈ మహా శుక్రవారం దినాన్ని, ఈ శుభ శుక్రవారం దినాన్ని, ఈ గొప్ప శుక్రవారం దినాన్ని మనం జాగ్రత్తగా గమనించుకున్నట్లయితే సంవత్సరంలో ఇంచుమించు 53 వారాలు శుక్రవారాలు వస్తే ఒకే ఒక్క శుక్రవారాన్ని శుభ శుక్రవారంగా మనం జరుపుకుంటూ ఉంటాం. ఇలాగా జరుపుకుంటున్న సమయంలో మనం చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైనటువంటి శుక్రవారాలు మన జీవితాల్లో వెళ్ళిపోయినాయి. ఇంచుమించు 40 సంవత్సరాలు అయితే 40 మంచి శుక్రవారాలు నీ జీవితంలోంచి వెళ్ళిపోయినాయి. కానీ దేవుడు మాత్రం మనకి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరము ఒక గుడ్ ఫ్రైడేని మన జీవితాల్లో అనుగ్రహిస్తూ ఏమనుకుంటున్నాడంటే ఈ దినమైనా వీళ్ళ జీవితాల్లో మంచి జరగాలి, వీళ్ళ కుటుంబంలో శుభం జరగాలి, వీళ్ళ ఆత్మల కోసం విలువ తెలియాలని ఈ 7 మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే చక్కటి విషయాల్లో మనం జ్ఞాపకం ఉంచుకుంటే కనుక సిలువు లేకపోతే అసలు మార్గమే లేదు. మనకి క్రీస్తు శ్రవణ పడకపోతే ఈ విలువైన మాటలు మన చేతిలోకి వచ్చేటట్టు కాదు. అయితే ఈ 7 మాటల్లో మనం జాగ్రత్తగా గమనించుకుంటే కనుక సిలువను మనం చూస్తా ఉన్నట్లయితే దొంగల్ని మనం చూస్తాము, బందిపోడు దొంగల్ని మనం చూస్తాము, అలాగే హంతాకోరులను మనం చూస్తాము. అనేకమైనటువంటి అవమానముతో కూడినటువంటి సిలువ ఏమైపోయిందంటే యేసుక్రీస్తు ఆ సిలువ మీద ఎక్కి మరణానికి సిద్ధం అవుతుండగా దేవుడు ఏం చేసి పెట్టాడంటే దానికి ఎంతో గౌరవాన్ని, గర్వాన్ని, అధికమైనటువంటి ఆ యొక్క వెలుగును ఆ సిలువలో ప్రకాశింపజేశాడు. చేసి ఎలా ఉందంటే ఆ సిలువను చూస్తే అవమానపడవలసింది, ఆ సిలువను చూస్తే భయపడవలసింది, ఆ సిలువను చూస్తే వీరు దొంగలు, వీళ్ళు అవమానం పొందిన వారు, వీళ్ళు హంతకోరులు అని అనేక మంది ఆ ప్రాంతంలో చెప్పుకునేటువంటి సిలువను చూసి ఆ సిలువకు విలువ ఎలాగొచ్చిందంటే క్రైస్తవులు మనమందరము కూడా ఈ దినాన్ని ఒక క్రీస్తు కోసం ఒక ఎంతో హెచ్చుగా, ఆనందంగా, గౌరవంగా, ఎంతో ప్రౌడ్ ఆఫ్ క్రైస్ట్ అని ఎంతో మంది సవాల్ చేస్తూ దేవుని కోసం నిలబడుతున్నారంటే కేవలం సిలువలో మరణం. చెప్పలు కూడా దేవుని మహిమపడుతూ హల్లెలూయా. అటువంటి మరణం ఏం చేసి పెట్టిందంటే కేవలం మరణం ఎలా మారిపోయిందంటే జీవంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది ఆ సిలువలో మరణించుంటారు, లేకుంటే కొరడా దెబ్బలు తినుంటారు. ఎంతో మంది, అనేక మంది బందిపోడు దొంగలు, హంతకోరులు అక్కడ జరుగుతున్న సందర్భాల్లో క్రీస్తు మాత్రం మరణించాడు, ఆ జీవంగా మారాడు. మారిన క్రీస్తు ఏమైపోతుందంటే ఆ మరణమే మనకు వెలుగుగా మారింది. ఆ మరణమే ఈ దినాన్ని మనలందరినీ కూడా ఇక్కడ నిలవబెట్టి 6 మాటలు మాట్లాడగలిగామంటే 7వ మాట నిలబడి మాట్లాడుతున్నానంటే మరణం అద్భుతం జరిగించింది.
మరణం మన హృదయాలను మార్చింది. ఆయన మరణం మనకి వెలుగుగా మారి ఆయన క్రీస్తు ఒక మార్గంగా నిలబడింది. ఇటువంటి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉంటే ఎందుకు ఆయన సిలువ మీద ఎక్కవలసి వచ్చిందంటే ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చి సిలువలో వేలాడి ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో వేలాడుతూ ఎంతో వేదనతో బాధతో ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు, దీనుడుగా దిగి వచ్చాడు. నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి ఆయన పాపిగా ఎంచబడ్డాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఆయన శాపాన్ని భుజం మీద వేసుకున్నాడు. అయితే ప్రియమైన సహోదరులారా, మనం చూసుకుంటే కనుక 6 గంటలు సిలువులో వేలాడుతూ ఆయన పడిన శ్రమలలో మనం 3 మాటలు మనతో మాట్లాడాడు, మనుషులతో 3 మాటలు చూసుకుంటే దేవుడితో మాట్లాడాడు. ఒక్క మాట మాత్రం నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, జనులందరితో మాట్లాడుతున్నాడు. అయితే జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే కనుక ఈ 7వ మాట ముగింపు మాటలో మనం చూసుకుంటామంటే మొదట మాట క్షమించు అంటున్నాడు. అంటే నీవు క్షమించే మనసు లేకపోతే కనుక, క్షమించే స్వభావం నీలో లేకపోతే కనుక ఇదిగో మాస్క్ వేసుకుని కూర్చోమంటున్నాడు. రెండవదిగా నీవు ఏమి చేయాలి అని అడిగితే కనుక దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు కేవలం నీ జీవితంలో చేయవలసినటువంటి మంచి పని ఏంటంటే ఇదిగో రక్షించు. నువ్వు రక్షించలేకుండా నీ ఆత్మను నువ్వు రక్షించుకోలేకుండా ఉంటే కనుక ఈ దినాల్లో నేను ఆలోచించేది ఏంటంటే నువ్వు రక్షించుకోకపోతే కనుక ఇదిగో ఈ వ్యాక్సిన్ అయినా వేయించుకుని చూడు, రక్షించుకోగలదువేమో, లేకుంటే ఈ మాస్క్ అయినా పెట్టుకు చూడు, నువ్వు రక్షించుకోగలదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మూడవదిగా తల్లిని ఆదరించలేని వారు అనేక మంది ఉన్నారు. 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది, దైవజనులుగా ఉంటున్నారు, విశ్వాసులుగా ఉంటున్నారు, అనేక మంది పోపులుగా బిషప్పులుగా ఎంతో మంది ఎన్నో సంఘాలు కట్టిన వారుగా ఉంటున్నారు. తల్లిని ఆదరించలేని పరిస్థితి ఎంతో మంది జీవితంలో ఉంది. ఆదరించలేకపోతే ఇదిగో నువ్వు క్వారంటైన్కి వెళ్ళి చూడు, ఆదరణ అంటే ఏంటో తెలుస్తుందని దేవుడు హెచ్చరిస్తున్నాడేమో. అయితే ఈ 3 మాటలు మనం విడిచిపెట్టేసినట్లయితే కర్మ 3 మాటల్లో మనం చూసుకుంటే కనుక దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో నీవు ఎందుకని మీ జీవితాల్లో ఏమి జరగాలి అంటే ఆశించమని కోరుతున్నాడంటే మన జీవితాల్లో మొట్టమొదటగా మన జీవితం మారాలి అంటే కనుక నువ్వు తప్పుకోకుండా కూడా ఇదిగో నీవు తృష్ణ కొని ఉండాలి. నీ జీవితం అంటే దేని నుంచి చెయ్యి విడిచిపెట్టుకోకుండా, దేవుడి నుంచి చెయ్యి విడిచిపెట్టకుండా నువ్వు ఉండాలి. తృష్ణ దేనికోసం ఉండాలి, దాహం దేనికోసం ఉండాలంటే కేవలం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం, ఈ బైబిల్ గ్రంథం కోసం మాత్రమే నువ్వు తృష్ణ కొని ఉండాలి. ఆత్మల కోసం మాత్రమే దాహం కలిగి ఉండాలి. ఈ యొక్క మాటల కోసమే నువ్వు దాహం కలిగి ఉండాలి. అనేకమైన మాటలు బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పిన మాటలు ఉంటుండగా, వేల మాటలు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాగ్దానాలు ఉంటుండగా ఈ 7 మాటలు ఎంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది, ఈ దినాన్ని చెప్పాలని సహోదరులకు ఎందుకు ప్రేరేపణ కలిగిందంటే దేవుని రక్తం నీ హృదయాన్ని శుద్ధీకరించింది. ఆయన యేసుక్రీస్తు రక్తం నిన్ను పవిత్రపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు రక్తం నిన్ను పవిత్రపరిచింది కాబట్టి ఈ దినాన్ని నిలబడి అనేక మంది ప్రేరేపణతో చెప్తున్నారు. ఇంకా అనేక మంది సంఘాల్లో గాని సమాజంలో గాని మనం చూసుకుంటే 7 మాటలు చక్కగా వివరిస్తూ కూడా అనేక మంది దేవుడు సిలువులో శ్రమ పడుతూ ఆయన రక్తం కాలుస్తూ గాయాలతో ఉంటూ ఎదరి నుంచి ఒకరు తిడుతూ ఉంటే, వెనక నుంచి ఒకరు తన్నుతూ ఉంటే, ఒకరు మోమి మీద ఉమ్ము ఊస్తూ ఉంటే ఇవన్నీ కూడా భరిస్తూ కూడా సిలువులో కూడా ఆయన మనకి పాఠాలు నేర్పడుకున్న పాఠాలు. ఇదిగో నీ జీవితం ఇది అని మాట్లాడుకుంటూ వస్తూ ఇదిగో సమాప్తం అయిపోయింది నాయన, నేను దేనికోసం వచ్చానో భూమి మీదకి ఆ పని సమాప్తం చేశాను. అది 10 చేశాడు కాబట్టి 7వ మాట అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. ఈ మాట బిగ్గరగా కేక వేసి చివరగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకున్నాను అయినా ఇదిగో నేను సమాప్తం చేయవలసిన పనంతా చేశాను కాబట్టి నేను ఎంత ఆర్డర్ వేసి నేను దర్జాగా నిన్ను బ్రతుకులాడుకున్నాను. ఎందుకు నా ఆత్మ దేవుడికి చేరాలి అని ఆశపడుతున్నాడంటే నీ ఆత్మ విలువ తెలియాలని, నీ కుటుంబంలో ఉన్న నీ బిడ్డలకు ఆత్మల విలువ తెలియాలని క్రీస్తు ఆయన బిగ్గరగా కేక వేస్తూ ఉన్నాడు. ఆయన ఆత్మను వెలిగించుకోవడానికి, ఆయన ఆత్మ ఆయన రాజ్యంలో తిరిగి చేరుకోవడానికి. ఎందుకంటే తండ్రి దగ్గర నుంచి వచ్చాడు ఆయన, తండ్రి దగ్గరికి నేను వెళ్ళాలని ఆయనకి తెలుసు. ఈ లోకంలో అనేక మంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గుడ్ ఫ్రైడే తండ్రి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని బైబిల్ పఠనం ఇస్తే చదువుతారు కానీ ఆత్మ కోసం ప్రార్థన చేసుకునే వాళ్ళు లేరు. కానీ ఆయన చివరికి అడిగేది ఏంటంటే ఇదిగో బిగ్గరగా
బిగ్గరగా కేక వేస్తున్నాడు, నా ఆత్మను సాతానుగాడు పట్టుకుపోకూడదు, నా ఆత్మను ఈ లోకంలో వదిలిపెట్టకూడదు, నా ఆత్మ కేవలం నీ రాజ్యంలో ఉండాలి. నేను ఇప్పటి వరకు కూడా ఆనాటి కాలంలో ఎలాగైతే నేను సువార్త ప్రకటించి నా పని ముగించానో అదే పని మరలా నీ భుజం మీద కూర్చుని నేను ఈ ఆత్మల కోసం ప్రార్థించాలి అని ఆశపడుతూ దాన్ని ఆయన ఆత్మను రగిలించుకుంటూ ఉన్నాడు. శరీరం అంతా బలహీనమైపోయింది, రక్తపు చుక్క కూడా లేదు. కానీ అందుకే పౌలు అంటాడు, నా శరీరం బలహీనమైపోతుంది కానీ నా ఆత్మ మాత్రం వెలుగుచూ ఉంది, ఆత్మ మాత్రం బలపడుతూ ఉంది అన్న రీతిగానే క్రీస్తు కూడా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకోవాలని అడుగుతూ ఉన్నాడు. అందుకనే స్టెఫన్ అంటాడు, యేసుక్రీస్తు ప్రభువా నా ఆత్మను నీవే తీసుకొని అయినని బ్రతిమలాడుతూ ఉంటాడు. అందుకనే పేతురు అంటాడు మొదటి పత్రిక 4వ అధ్యాయంలో, ఇదిగో నేను సత్ప్రవర్తన కలిగి జీవిస్తూ ఇంతవరకు వాక్యం విన్నారే, వాక్యం చెప్పారే, వాక్యం ప్రకారం నడుస్తున్నారే, సత్యం వాక్తో మీరు నడుస్తూ మీరు దాని ప్రకారం నడుస్తూ మీ ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలని మర్చిపోకండి అన్నాడు. అట్టి రీతిగా దేవుడు మన ఆత్మల విలువ తెలియటానికి, మన ఆత్మలను ఆయన రాజ్యంలో చేర్చాలని నీవు పని చేసి దేవుడిని అడిగితే కనుక తప్పుకోకుండా దేవుడు నీ ఆత్మను ఆయన రాజ్యంలో చేరుస్తాడు. ఆయన పని చేయకోకుండా నీవు అడిగిన ఆత్మను చేరుస్తాడో లేదో నీవే గమనించుకో. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన కానించి కూడా ఆయన పనంతట్లో సంపూర్తి చేశాడు. చిన్ననాటి నుంచి 33.5 సంవత్సరాల వరకు కూడా దేవుని పని మీద ఉన్నాడు. సహోదర సహోదరి, ఈ మంచి శుక్రవారం దినాన్ని, ఈ శుభ శుక్రవారం దినాన్ని నీ హృదయంలో కావలసింది ఏంటో తెలుసా? ఆయన నా పనంతటిని సంపూర్తి చేశానంటాడు. ఆది కాండములో సృష్టి అంతనే సృష్టించిన తర్వాత నా పనిని సంపూర్తి చేశాను ఆయన అని విశ్రమిస్తాడు. అందుకనే ఆయన పని చేస్తూ నువ్వు అడిగినా అడగకపోయినా నువ్వు ఆయన పనిలో ఉంటే కనుక మీ అందరి ఆత్మల్లో దేవుని రాజ్యంలో దేవుడు చేరుస్తాడు. దేవునికి భయం కలుగును గాక. అట్టి రీతిగా దేవా నా ఆత్మను నీ అంతకే చేర్చుకో అంటున్నాడు. అట్టి రీతిగా మన అనుదినము కూడా మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం నా పని ఉద్యోగం చేయడం అనుకోకుండా ప్రతి పనిలో కూడా ఆత్మను వెలిగించుకోవాలని దేవుని కృప మీ అందరికి తోడే ఉండాలని దేవుడు ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే పరిశుద్ధుడానికి స్తోత్రాలు, ప్రేమగల తండ్రికి స్తోత్రాలైనా. ఇదిగో తండ్రి, మా కొరకు ఆకాశం నుండి భూమికి దిగి వచ్చినైనా, సిలువులో దేవా మా కొరకు ప్రాణం పెట్టి తండ్రినైనా, ఇదిగో నీవు మరణించి మా పాపాలు క్షమించినైనా, ఇది ఈ దినాన్ని మాకు పవిత్ర దినంగా నువ్వు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు దేవా. నీ బిడ్డలందరూ 6 మాటలు కూడా మాట్లాడారు దేవా. వాళ్ళ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా హృదయాల్లో ఫలింప చేయమని అడుగుచున్నాను తండ్రి. దేవా వచ్చిన బిడ్డలందరినీ మీరు కాచి కాపాడండి, వారిని వారి కుటుంబాన్ని కాపాడమని అడుగుచున్నాను. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం దయచేయనైనా, ఈ వైరస్ తండ్రినైనా మీరు లయపరచండి. యేసుక్రీస్తు నామములో అద్భుత రీతులు అందరం వచ్చి ఆరాధన చేసుకుని కృప దయచేయమని దేవా. ఆర్కెస్ట్రా వారిని దీవించండి అయినా దేవా. ఇదిగో కైరు వారిని దీవించండి తండ్రి. దేవా నీ మాటలు చెప్పిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి అభిషేకించండి. తలలో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనే అభిషేకించుకునైనా నీ కృప చూపించండి దేవా. ఇదిగో కానుగిలిచిన బిడ్డల్ని మీరు బహుగా దీవించి ఆశీర్వదించి నువ్వు అందరూ ప్రతిఫలం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పించుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, విమోచన, శాంతి, సమాధానము తలలో వచ్చిన మనకును మన కుటుంబాలకు ఎల్లో ఈ కుటుంబ సభ్యులకు సకల లోక పరిశుద్ధులకు సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆశీర్వాదం మా మీద వర్షింపచేయుమిసా.
కుమ్మరించుము దేవా నమ్మన ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా కుమ్మరించుము దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.